హాయ్ హలో అందరికీ. చూడండి ఈరోజైతే మేము బాబా టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే చాలా బాగుందండి వెదర్ కానీ అండ్ బాబా టెంపుల్ ఇక్కడికి చాలా జనం అయితే వస్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇది బాబా టెంపుల్ సేమ్ మనకి షిరిడీలో ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అదే పీస్ఫుల్గా ఉంది. సేమ్ అలానే ఉన్నాయి అన్నీ కూడాను. ఇక్కడ బాబా విగ్రహాలు కానీ అండ్ ఇక్కడ వెదర్ కానీ అండ్ పీస్ఫుల్నెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి మనకి షిరిడీలో ఎలా అయితే బాబా గారి చరిత్ర ప్రతి ఒక్కటి ఉంటుందో సేమ్ అలానే మనకి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈరోజైతే ఇక్కడికి మేము వచ్చాం. ఇక్కడ ప్రతి థర్స్డే కూడాను చాలా క్రౌడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడే ప్రతి థర్స్డే కూడా ఇక్కడ భోజనాలు అన్నీ పెడతారంట, ప్రసాదాలు. సో ఇక్కడ అందరూ వచ్చి ప్రసాదాలు కూడా స్వీకరించి వెళ్తూ ఉంటారు. సో ఇది దగ్గర దగ్గర 500 ఎకరాలు భూమి అంటండి. సో ఇక్కడ ఒక బాబా గారు భక్తులు ఒకరు ఇవన్నీ నిర్మించారంట. సో ఇవన్నీ కూడాను ముంబై నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. ప్రతి ఒక్కటి కూడాను చూడండి బాబా గారు ప్రతి ఒక్క విగ్రహం మనకి షిరిడీలో ఎలా అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది సేమ్ అదే విధంగా ఇక్కడ అలాంటివన్నీ మనం దర్శించవచ్చు ఈ వీడియోలో. సో నాతో పాటు మీ అందరూ కూడా ఈ టెంపుల్ని దర్శించి బాబా గారు అనుగ్రహం ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియో అంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను. చూడండి ఈ వీడియోలో ఇక్కడ బాబా గారి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా బాబా గారి పాదాల దగ్గర కూర్చొని బాబా గారు నాకు ఆశీర్వదించినట్టు అని ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ఇది గర్భగుడి లోపలండి. బాబా గారు చూడండి సేమ్ మనకి షిరిడీలో ఎలా అయితే దర్శనమిస్తారో సో ఇక్కడ కూడా అలానే దర్శనమిస్తూ ఉన్నారు. మీకు ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా చిన్నది. సో అక్కడైతే ఎవ్రీ డే 365 డేస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లాక్ కలర్ది. సో ఆ గుడి అనమాట. సో అక్కడైతే మనకి 365 డేస్ కూడాను హోమగుండం కాలుతూనే ఉంటుందంట డే అండ్ నైట్. అది ఎప్పుడు కూడా ఆగదు. సో అది ఇక్కడ శ్రేష్టత అంట. సో ఇక్కడైతే నాతో పాటు మీ అందరూ చూస్తారని అయితే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. దర్శించండి అందరూ కూడాను. బాబా గారి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో చూడండి ఇక్కడైతే చాలా బాగుంది అండ్ క్రౌడ్గా కూడా ఉంటుంది. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది కాబట్టి కొంచెం క్రౌడ్ తగ్గింది. సేమ్ ఇక్కడ బాబా గారు మనకి షిరిడీలో ఎలా అయితే దర్శనం ఇస్తారో అలాగే ప్రతి ఒక్క విగ్రహంలో కూడా దర్శిస్తారు. సేమ్ బాబా గారు మన దగ్గర ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అన్నీ కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడైతే. సో ఈ సైడ్నే హోమగుండం ఉంది. ఇక్కడ వెనక్కి పార్క్ కూడా ఉంది అండ్ ఒక చెరువు కూడా ఉందంట. సో వీలైతే అవన్నీ కూడా చూపిస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హేమమాచల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తూ ఉంటాయి. సో కీప్ వాచింగ్ గైస్. అలా చూస్తూ ఉండండి. చూడండి బాబా గారు ఇక్కడ కూర్చున్నట్టు అండ్ మనకి బాబా గారు ఎలా అయితే షిరిడీలో దర్శనం ఇస్తారో అలాంటి విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో చూడండి. సో అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. నాతో పాటు మీ అందరు కూడా చూస్తాడని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా ఉంది వీడియో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి బాబా గారు ఇక్కడ నిద్రించినట్టు కూడా ఇలా ఐడల్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ. నాకైతే చాలా షిరిడి వెళ్ళి బాబా గారికి దర్శించినట్టే అనిపిస్తుంది. సో